హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుని మూడో ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భాన్ని జూన్ 12 పురస్కరించుకుని కొత్త పింఛన్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి ప్రాధాన్యతగా వితంతు పింఛన్లను అందించనున్నారు. వితంతు పింఛన్ల వివరాలు. లబ్ధిదారుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.53 లక్షల మంది అర్హులు ఉన్నట్లు సర్పంచ్ అంచనా వేసింది. పింఛను మొత్తం వీరికి నెలకు రూ. 4,000 చొప్పున పింఛను మంజూరు చేస్తారు. ఆర్థిక భారం. దీనికోసం ప్రభుత్వం నెలకు రూ. 61 కోట్లు అదనంగా ఖర్చు చేయనుంది. స్పౌస్ కేటగిరీ. ప్రభుత్వం ఇప్పటికే స్పౌస్ కేటగిరీ కింద కీలక మార్పులు చేసింది. పింఛను పొందుతున్న భర్త చనిపోతే మరణ ధృవీకరణ పత్రం అందిన వెంటనే మరుసటి నెల నుంచే ఆ పింఛనును భార్య పేరు మీదకు బదలాయిస్తున్నారు. దీనివల్ల ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చేయూత లభిస్తోంది. ఇప్పటివరకు ఈ విధానం ద్వారా 2.30 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఉన్నాయి. అయితే భర్తకు పింఛన్ లేని పక్షంలో చనిపోయిన వారి భార్యలకు వితంతు కేటగిరీ వెంటనే పింఛను అందడం లేదు. ఇప్పుడు అటువంటి అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగుల పింఛన్లపై కసరత్తు. వితంతు పింఛన్ల తర్వాత అర్హులైన దివ్యాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే సుమారు 1 లక్ష మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న దివ్యాంగ పింఛన్లలో సుమారు 1 లక్ష మంది అనర్హులు ఉన్నట్లు వైద్యాధికారుల తనిఖీలో తేలింది. దీంతో నిజమైన అర్హులను గుర్తించి అనర్హులను తొలగించే ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తం పింఛన్ల అంచనా. రాష్ట్రంలో ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు సహా మొత్తం 28 విభాగాల్లో పింఛన్లు అందుతున్నాయి. అన్ని విభాగాల నుంచి కలిపి కొత్తగా సుమారు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వీరందరికీ పింఛన్లు మంజూరు చేయాలంటే నెలకు రూ. 400 కోట్లు, అంటే ఏడాదికి సుమారు రూ. 4,800 కోట్లు అదనపు భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.